ఇక్కడ విషయం ఏంటంటే గత సంవత్సరం క్రితం ఈ కురాకుల వద్దలు మా దగ్గరికి వచ్చి ఇలా పలాని భూమి పక్కబండి నర్సంపేటలో ఉన్నారు, మాకు ఇట్లా మా ల్యాండ్ సమస్య ఉన్నాయని చెప్పి వచ్చిండు. సరే అని చెప్పి అది పోలీసులు పట్టుకపోయినంటే కూడా సార్ మాకు ఆ విషయం అంతకుముందు మాకేం తెలియదు, అది ఆ ల్యాండ్ పేపర్స్ మేము చూడలే అప్పటివరకు. సరే అని చెప్పి మేము కూడా వచ్చే వాళ్ళ ఇరువర్గాలం టెంట్ హౌస్ రమేష్ అని ఆయన మన దగ్గర కూడా ఆయన పిలిపించి మాట్లాడితే చూస్తే పేపర్ చూసేసరికి వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ అన్నదమ్ములు ఎకరం అమ్మిర్రు. తర్వాత మళ్ళీ తుర్కా ఆ ముస్లిం దొర కూడా 31 గుంట అంటే ఎకరం 31 గుంట ఆల్రెడీ వీళ్ళు అమ్మినట్టు అక్కడ చూపించింది. ఆ యోధలు ఏంది పరిస్థితి మరి అమ్మినట్టున్నాయి కదా వదలంటే నాకు ఏం తెలియదు అంటే మరి నీ సంతకం ఆల్రెడీ సైన్ కూడా చూపించారు వాళ్ళు. వాస్తవంగా చూసేసరికి ఆ విధంగా ఉన్నది. అరే మరి ఇలా మనం అయితే ఏం సాయం చేయలేము. ఇది మరి వాస్తవంగా మీరు ఎకరం 31 గుంట ఉన్నది, ఎకరం 31 గుంట వాళ్ళకు అది కాక కూడా మీకు ఏమైనా మిగిలి భూమి సరే ఆల్రెడీ మీరు ఇల్లు వేసుకుని ఉన్నారు కాబట్టి దానికి సంబంధం లేదు అది వాళ్ళకు అని చెప్పి మేము మాట్లాడినాము. అంతతో ఆ సమస్యలు మేము తప్పుకున్నాం, మాకు మా సంబంధం లేదు. ఆ రమేష్ వాళ్ళే పోలీసులు వచ్చారు, డిపార్ట్మెంట్ వచ్చారు, దానిలో షెడ్ ఉంటే ఆ షెడ్ తీసేసారు, వాళ్ళ ప్రకారం వాళ్ళు గొడవ పెట్టుకుని అయిపోయింది. అప్పటి నుండి మాకు ఆ సమస్య తెలియదు. ఈ మధ్య ఈ బర్ల విషయం కూడా అసలు మాకు సంబంధమే లేదు. ఎమ్మెల్యే గారి మీద అనవసరంగా నిందలేసి ఎవరో కావాలని రాజకీయ కుట్ర చేసి ఏదో ఈ ఎదుగుదలను ఓర్వలేక చాలా బదనం చేయడానికి కొరకే అంత కుట్ర చేసిరు అని చెప్పి అందరికీ ఆల్రెడీ ప్రజలు కూడా తెలిసిపోయింది. ఇది తర్వాత ఇప్పుడు అనుకోకుండా ఇది సమస్య వచ్చేసరికి నా పేరు కూడా తీశారు, మాధవరావు అని గోపాలరావు అని ఇదంతా తీసారు. ఇదంతా అబద్ధం, ఇదంతా అవాస్తవం. మాకు ఆ భూమి గురించి ల్యాండ్ తెలిసిన ప్రకారం మేము చెప్పినాం, ఆల్రెడీ అయిపోయింది. అది అనవసరం బదనం చేయడానికి తప్పితే ఇప్పుడు ఏదో ప్రాణహానికి అసలు మేము వ్యవసాయం చేసుకుని బదులు వెళ్ళాం. ఏంటంటే బావగారు గెలిచారు కాబట్టి ప్రజాసేవ చేయాలని చెప్పి మేము మా వ్యవసాయ కుటుంబం ఆ రకంగా మేము వచ్చిన తప్పితే అసలు ఆ ప్రాణహాని లేదు, మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ 20 గుంటల భూమి అని ఏదేదో మాట్లాడుతున్నారు. అని రాజకీయ కుట్ర, ఇది కావాలని బదనం చేయడానికి ఎమ్మెల్యే గారి మమ్మల్ని బదలడానికి కావాలని కుట్ర చేస్తున్నారు తప్పితే ఏమి అవాస్తవం లేదు. ఈ షెడ్డును కూలగొట్టిన తర్వాత కొంతమంది నాయకుల పేరు, PRS నాయకుల పేరు చెప్తేనే మేము మళ్ళీ కట్టిస్తామని చెప్పేసి మీరు పిలిపించి మాట్లాడినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈ షెడ్ కూలగొట్టిన తర్వాత కూడా మా దగ్గరికి ఓదలు అవారికి వచ్చిండు, తర్వాత మా దగ్గరికి ఎట్టి పరిస్థితులు రాలే. ఆయన వస్తేనే కదా మేము మాట్లాడేది, మాకు అసలు సంబంధమే లేదు. వచ్చిండ్రాట పోయిండ్రాట మరి ఎమ్మెల్యే గారు, ఇది అసలు విషయం ఏంది అయితే నాకేం తెలియకుండా నన్ను అనవసరంగా మీరు ఏ విధంగా నన్ను మాట్లాడారని చెప్పి అడిగినాను. వాస్తవం తెలిసింది కానీ ఇది ఏదో ఉన్నారు అంటే ఎవరో ఉండరు, మీ వెనుక ఉండి చేయిస్తున్నారు కుట్ర అని చెప్పి మాట్లాడిన వాస్తవం కరెక్టే. కానీ అది వాళ్ళు చెప్పాలి ఆ విషయం, అది అంతే తప్పితే ఇది మాకు ఇలాంటి సంబంధం లేదు. ఇది వాస్తవం. గోపాలరావు 10వ వార్డు మాది. కూరాకుల ఓదెలు బర్ల షెడ్డుకు మాకు ఎలాంటి సంబంధం లేదు. కూరాకుల ఓదెలు అనే వ్యక్తి 2010వ సంవత్సరంలో రమణారెడ్డి మత్స్యంచార్య పిరియల్లే ఆయన ల్యాండ్ వాళ్ళు అమ్మకం చేయడం జరిగింది. వాళ్ళు ఎవరు కొన్నారో మాకు తెలియదు, యాక్షన్గా అది ఎవరు కొన్నది కూడా మాకు తెలియదు. మేము సత్యనారాయణరావు గెలుచుడితోటే మా దగ్గరికి రావడం జరిగింది ఒకసారి. అన్నకి ఇది ఒకసారి చూడాలి అంటే మరి ఏంటిదే విషయం ఏంటిదంటే మా భూమి కబ్జా చేయాలని చెప్తే ఏంటిదే మరి ఎవరు కొన్నారంటే భూపాలపల్లి వాళ్ళు కొన్నారని చెప్పడం జరిగింది. వాళ్ళను కూడా మేము పిలిపించి ముస్లిం అతన్ని కూడా పిలిపించడం జరిగింది. అప్పుడు వాళ్ళ డాక్యుమెంట్లు తీసుకురావా అని చెప్పినాం. అన్న నాకేం డాక్యుమెంట్లు అవని కురాకుల వదిల చెప్పడం జరిగింది. అరే డాక్యుమెంట్లు లేకపోతే ఎట్లా అంటే మాకు ఫురక్తు ఉన్నదన్న అన్నాడు. మరి ఫురక్తు కూడా పట్టుకురావా అని చెప్పినాం. వీళ్ళ డాక్యుమెంట్లు చూసినాం. వాస్తవంగా డాక్యుమెంట్లు చూస్తే వీళ్ళ అన్న కురాకుల రాజయ్యది సంతకం ఉన్నది, వదిలిది కూడా సంతకం ఉన్నది, వాళ్ళిద్దరి సంతకం ఉన్నది. అరే సంతకం ఉన్నది కాదే మనం అయితే ఏం చేయలేము. మరి రమణారెడ్డి పీరియడ్లో కూడా ఈ 20 గుంటలలో ఒక షెడ్ వేసిండు ఆయనే, అప్పుడు కూడా ఆ షెడ్ కూలగొట్టడం జరిగింది. మరి అప్పుడు ఏం చేయలే. ఇప్పుడు సంవత్సరానికే ఈయన మరి వీళ్ళు రాజకీయం చేసి వీళ్ళు కబ్జా చేస్తానన్నారు. అసలు ఆ భూమికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మలహాలరావు కానీ సారయ్య కానీ మాధారావు కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. దీని వెనుక BRS కుట్ర జరుగుతూ ఉన్నది, అది మాకు కూడా తెలుసు, అది జనం కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది ప్రజలు గమనిస్తారు. ఈ స్థానిక ఎలక్షన్ల గురించి కూడా చాలా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారికి కూడా అసలు ఆ విషయం కూడా ఎలాంటి సంబంధం లేదు, ఇది కావాలని చేస్తూ ఉన్నారు. వాళ్ళు అవసరం అనుకుంటే ప్రజా కోర్టు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం, మేము ఉన్నాం, వాళ్ళని కూడా పిలిపిస్తాం, రండి. అవసరం అనుకుంటే మన నిజాలు కూడా స్టేషన్ ద్వారా కానీ మీడియా ద్వారా కూడా వాళ్ళని డేట్ పెట్టిస్తాం, వాళ్ళని రప్పియండి, కూర్చుందాం, వాళ్ళదేంటిది వీళ్ళదంతా అన్నది కూడా చూసి పరిజ్ఞానం తీసుకుందాం. వాళ్ళని వచ్చి కూర్చుంటే BRS కార్యకర్తలు వాళ్ళు ఎన్నుకుండి చేసుడు కాదు, ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ఎదుర్కోవాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం. రోజుల క్రితము
జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా మరి కూరాకుల ఓదెలు మరి తనకు జరిగిన నష్టాన్ని, ఏదైతే నష్టం జరిగిందో దాన్ని మరి అంచనా వేసుకొని నష్టం జరిగిన పరిస్థితులను బట్టి న్యాయం ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని న్యాయ పరిస్థితుల ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత మరిచి ఇవాళ ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని నిత్యం ఆడిపోసే విధంగా, తిట్టే విధంగా, భూములకు సంబంధం లేని మరి వాళ్ళ కుటుంబం చాలామంది వాళ్ళ పేర్లు పెట్టి ఇవాళ ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ నిజంగా ప్రజాకోర్టులో తేల్చుకోవడానికి అందరం సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి చూస్తూ ఉన్నాం, ఎన్నికల కోడ్ ఎప్పుడొస్తుందో ఆ ఒక రోజు ముందో, 2 రోజుల ముందో, వారం ముందో ఏదో ఒక సంఘటన చేయాలి, ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టేయాలి, మరి గంట సత్యనారాయణరావు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేయాలని మొదటి నుండి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ఎమ్మెల్యే గారు గత 15 ఏళ్ళ నుండి వాళ్ళ ప్రతిపక్ష నేతగా మరి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో సంఘటనలు ఎదుర్కొని ఆటుపోటులు ఎదిరి ఇవాళ 54,000 మెజార్టీతో భూపాలపల్లి నియోజకవర్గంలో రాష్ట్రంలో 3వ స్థాయిలో గెలిచిన ఒక నిజాయితీ నిబద్ధతగా ఉన్న 108 లాంటి సత్యనాన్ని పట్టుకొని ఇవాళ అనేక ఆరోపణలు, ఓవైపు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాల్సుకొని వాళ్ళ యొక్క చిల్లర మూలక నాయకులను పంపించి వాళ్ళని ఎగ్గొట్టి వాళ్ళ మనసును డిస్టర్బ్ చేసి వాళ్ళ మనసులో ఉన్న ఏదైతే సమస్యనో దాన్ని పక్కదో పట్టించి మరి వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చి రాజకీయంగా ఇవాళ కూరాకుల ఓదెల కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజా సంక్షేమంలో, ప్రజా కోర్టులో మరి ఇవాళ పేదోడికి అన్యాయం జరిగితే మొదటగా గుర్తొచ్చే సత్యన, అటువంటి 108 సత్యన, మరి అటువంటి సత్యన కుటుంబంపై ఇవాళ ఆరోపణలు చేయడం తగదు. కాబట్టి దీనిపై వెంటనే వారి కుటుంబం అయినా ఎవరైనా కూడా ప్రజాక్షేత్రంలో ఇవాళ అన్యాయం జరిగితే చట్టరీత్యా పరంగా ఇవాళ పోలీసులు కానీ, ప్రజలు కానీ, పెద్ద నాయకులు కానీ వారందరి దృష్టిలో సమస్యను పరిష్కరించుకునే దిశగా పనిచేయాలి. కానీ ఇటువంటి సమస్యలు రాజకీయాలుగా మరి బీఆర్ఎస్ పార్టీ మీద వేసుకొని మరి బురద జల్లడం ఇది సరైన పద్ధతి కాదని, ఇది ప్రజలు కూడా రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తెలియజేస్తారని, మీకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీరు సాయం చేయండి. మీరు అటువంటి కుటుంబాలను తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు.